సో ఇప్పుడు ఏంటి సార్ ప్రజలకు అర్థం కదా. మీరు చెప్పినట్టే అమ్మఒడి పథకాన్ని కాపీ చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా అంటే వీళ్ళు 15,000 ఇస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి పంట రుణ బీమాలకు సంబంధించి దానికి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఏదైతే కరెంటుకు సంబంధించి కానివ్వండి, ఇసుకు సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా ఇదే చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో 100% బాగుంది, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజలు నమ్మారు కాబట్టి అట్లీస్ట్ మనం వాటిని కాపీ చేసో లేదంటే వాటికి పేర్లు మార్చో మనం చెప్తే ఈసారన్నా మనకి కొంత ఓట్ బ్యాంక్ ఏదన్నా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏదన్నా చూసే పరిస్థితి కనబడుతుందా సార్? ఇవన్నీ మీరు ఇంతసేపు చెప్పారు కదా, ఛానల్లోగా డైపర్ వేసుకుని మరి ఒక విషయం చెప్తుంది. ఒకే ఒక విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందుకే చిన్నపిల్లలు అనే దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మేకింగ్ అండ్ చిల్డ్రన్. అప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు రైమ్స్ ఉంటాయి, కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్ అని. అది ఇంటికెళ్ళి నా నాన్నకి చెప్తాను, చూసావా నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు మీరు చదువుకోలేదు కాబట్టి మీరు చదువుతుంది చంద్రబాబు నాయుడు ఇది ఆచరించి చూపిస్తాడు. ఇంకా ఎలిమెంటరీ స్టేజ్ లోనే ఉన్నాడని చెప్పి ప్రజల పిల్లల్ని ప్రాయోజిత కార్యక్రమానికి తయారు చేస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళకి అదే మాట చెప్తున్నారు. అది గమనించుకోమాలండి. నాన్న ఇది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బట్టి చేస్తుంది, ఈయన ముసలాయన పెద్ద ఆయన వచ్చి తాతయ్య రూపంలో మనకి చాక్లెట్ ఇచ్చినట్టు ఇస్తానంటుండు. నువ్వు నమ్ముతావా? నాకు ఆ చాక్లెట్ వద్దంటుండు ఆ పిల్లడు. మనవాడికే చాక్లెట్ వద్దన్నప్పుడు ఇంట్లో అమ్మలను ఎలా కన్విన్స్ అవుతారు? ఇది గ్రహించమంటున్నారు. 2019 ముఖ్యంగా సార్ ఒక ఏపీలో ఒక ప్రధాన సామాజిక వర్గము కాపు సామాజిక వర్గము, అందులో పవన్ కళ్యాణ్ లాంటి పార్టీ ఇప్పుడు టీడీపీలో పొత్తులో ఉంది. కాపులకు సంబంధించి మేము న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు, కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. 2019లో మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు పెట్టాడు కాపు రిజర్వేషన్ గురించి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత ప్రధానమైన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తులో ఉండి కూడా కాపుల గురించి ఎక్కడా ఒక అంశం కూడా మాట్లాడేది. కనీసం జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం కింద నేను 1,20,000 ఇస్తాను ప్రతి మహిళకు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ టీడీపీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా కాపులకు సంబంధించిన అంశం లేదు. పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అనాలా, ఇది టీడీపీ ఫెయిల్యూర్ అనాలా? నమ్మించి మోసం చేయడంలో సిద్ధార్థులు చంద్రబాబు నాయుడు. నేను నమ్మి మోసపోవడానికి పుట్టానని తిరుగుతున్న తెంగరేపారం పవన్ కళ్యాణ్. ఆ తెంగరాలను పట్టుకుని ఆ సామాజిక వర్గ పరిరక్షణ నడుస్తుందని ఎవడైనా భ్రమపడితే దానికైనా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మీరు నేను ఇక్కడ హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని గౌరవపడుతున్నాం, కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎప్పుడో పవన్ కళ్యాణ్ అనే చిన్నపిల్లలు చూడండి హోంవర్క్ తప్పు చేస్తే రబ్బర్తో చేస్తారు, అలా చేర్పించారు. వీళ్ళు ఊరికే ఆ పైపైన పేలాలు ఎప్పటికే అరవడు పడతారు, ఏదో మాకుంది మీకుంది అని. అది వాస్తవానికి ఏమీ లేదు. క్షేత్రస్థాయిలో బిక్కులు ఆడుకొని తిరుగుతున్నారు. చెప్తున్నా ఓటు బ్యాంక్ కాన్సెప్ట్ ఏముంటుంది? ఒక కాపు సామాజిక వర్గం ఇంపాక్ట్ ఉంటే ఇటుపక్క బీసీ సామాజిక వర్గం ఇంపాక్ట్ ఈ దగ్గర 21% ఉంటే అలా 67% ఉన్నారు. తమాషాల కుల ప్రాతిపదిక మీద రాజకీయాలు చేసేద్దామని ఎప్పుడు చిన్నప్పుడు రామారావు అని అల్లడోడు పచ్చలోడోడు పేపర్లోడు మోసం చేయొచ్చాం, కానీ ఇప్పుడు ఎవడో మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఆ ఎడ్డిమాలోకలకు వయసు అయిపోయినా సరే ఇంకా తెంగరతనంతోనూ బుద్ధి జ్ఞానం లేని దిక్కుమాల రాకుండా ప్రభావితం చేద్దామని చూస్తున్నారు. అమాయకుడు చంద్రబాబు నడిపితే అంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు.